ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దాన సందేశం మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనం ధ్యానం చేసుకుందాం. మనుషుణ్ణి అపవిత్రపరచునని చెప్పాను. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి వచ్చి, దేవుని స్తోత్రం, మనుషుని అపవిత్రపరచునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. యేసు ప్రభు ఈ యొక్క విషయం ఎందుకు చెప్పారంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేయడాన్ని బట్టి వారు అడిగిన శాస్త్రులు పరిచయులు అడిగిన మాటకు జవాబిస్తూ, మీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి, బయట నుండి లోపలికి పోయే మనిషిని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి బయటకు వచ్చేటి మాత్రము మనిషిని అపవిత్రపరచును. ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మన హృదయము శుద్ధిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హృదయము పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని మహిమపరచగలుగుతారు. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూస్తారు. అప్పుడు మాత్రమే చూడండి మీరు దీవించబడతారని ప్రభు మాట్లాడుచున్నాడు. మనిషిని అపవిత్రపరిచేటి ఏంటంటే లోపల నుండి బయటికి వెళ్ళేటి. ఆమేన్. ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ ఆయన చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తే నీకు ఆశీర్వాదం ఉన్నది. ప్రభు ఇటు మాట దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామాని సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.